నేనండి మీ కొండదరాజు ఎలాగొన్నారు, బాగున్నారా? ఈ వీడియోలో మంచి స్విమ్మింగ్ పూల్ అన్న చూడబోతున్నామండి. చాలా అద్భుతమైన అందమైన మంచి స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంటుందండి. మీరు స్విమ్మింగ్ పూల్ చూసే ఉంటారు, సిటీలోని ములుగు కూడా ఉండి ఉంటారండి. ఇదైతే సాహసిద్ధంగా చాలా న్యాచురల్గా అన్నది తయారైంది, ఎవరో కట్టరు. అదే మనం ఆ స్విమ్మింగ్ పూల్ ఎక్కడుందో మనం ఇప్పుడు చూడబోతున్నాం, అలాగే తెలుసుకునే ప్రయత్నం చేస్తామండి. ఈ వాగు ఉంది కదండి, ఈ వాగు అనేది ఏంటంటే 360 రోజులు అన్నది పాత ఉంటుంది. అలాగే ఈ స్విమ్మింగ్ పూల్ అన్నది ఎలా తయారవుతుంది అంటే, ఈ వర్షాకాలం ఎక్కువ వర్షాలు పడతాయి కదండి. ఆ వర్షాలు పడినప్పుడు ఏంటంటే కొండ అనేది కోసుకుంటూ వస్తుంది, కోత అన్నది కోసుకున్న తర్వాత ఏంటంటే ఈ రాళ్ళు రప్పలు అనేవి ఒక దగ్గరికి అనేది పెద్ద కుప్ప కింద అన్నది తయారైపోద్దండి. అప్పుడు ఈ వర్షాకాలం ఏంటంటే ఎక్కడైతే రాళ్ళు కుప్ప తయారైపోయిందో అక్కడ అన్నది వాటర్ అనేది చేరుతుందని, చేరిన తర్వాత ఏంటంటే అలాగా ఒక కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత అలాగా నీరు అన్నది అక్కడ స్టోర్ అవుతుంది. అలా అక్కడే నీరు కూడా ఊరుతుందండి. ఆ ఊరిన తర్వాత అక్కడ ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ పెద్ద గొయ్యి కింద తయారైపోతుంది. ఇంకా అలాగే ఆ విధంగా స్విమ్మింగ్ పూల్ తయారవుతుందండి. అలాగే మేమైతే వెళ్ళిపోతున్నాం. మా గిరిజన పిల్లలు కూడా ఇక్కడ అడుగు మాడి పిల్లల్ని కోసారండి. ఈ అందమైన స్విమ్మింగ్ పూల్ మనం చూడాలంటే వాటర్ ఎటు నుంచి అయితే వస్తుందో దాని ఎదురుగా మనం వెళ్ళాలండి. ఎందుకంటే మనం అలా ఎత్తుకుంటూ వెళ్తేనే మనకి అందమైన స్విమ్మింగ్ పూల్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ పిల్లలు అన్నది ఇలా పక్క నుంచి వీడియో తీసుకుంటూ వెళ్తాను, చాలా ఒకసారిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారండి. అలాగే నేను చాలాసార్లు చెప్పుకుంటాను, అడుగు లోపలికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నానండి. ఒక కొత్త అన్నది తట్టుకుని వెళ్ళాం. అలాగే ఈ స్విమ్మింగ్ పూల్ మాత్రం చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, మర్చిపోకండి. ఇప్పుడైతే నా వంతే అండి, చెప్పులు పక్కన పెట్టుకున్నాం. అలాగే కత్తి కూడా పక్కన పెడతాం. ఈ పిల్లలైతే కోతిల్లా దూకుతున్నారండి. అలాగే ఇక్కడ మర్రి రోడ్లనే ఉన్నాయి కదా, ఆ మర్రి రోడ్లని పట్టుకుని ఎక్కుతున్నారండి. ఎక్కిన తర్వాత ఆ పైనుంచి అన్నది దూకుతున్నారు. ఏదేమైనా ఇలాగ న్యాచురల్గా గడపాలంటే చాలా అదృష్టం ఉండాలండి. ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఇలాంటి ఆనందం అన్నది ఎప్పుడు రాదు. వీళ్ళైతే చాలా ఒకసారిగా అన్నది కొండలని ఎక్కి అక్కడి నుంచి అనేది దూకుతున్నారండి. అలాగే ఆ కింద అన్నది కొంచెం లోయగా ఉంది, దానివల్ల ఏంటంటే కింద చాలా ఇసుక ఉందండి, దానివల్ల చాలా స్పీడ్గా దూకుతున్నారు. లేకపోతే ఈ కొండలు ఏంటంటే రాళ్ళని దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కానీ నాకన్నా చాలా ఒకసారిగా ఉన్నారండి ఈ పిల్లలు. అయితే చూస్తున్నారు కదా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే సంవత్సరానికి ఒకసారి ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి ములుగుతూ ఉంటామండి. అలాగే ఈ పిల్లలు అయితే ఇంటికాడ అన్నది చెప్పకుండా వస్తారు. ఒకవేళ చెప్పు వచ్చారంటే ఈ విమానం మొత్తం అయిపోద్ది. దానివల్ల ఏంటంటే ఇంటికాడ చెప్పకుండా వచ్చి ఇలా ములుగుతారండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం కదా. అలాగా ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నీళ్ళని కొంచెం రొంగానే మారి. ఎందుకు మారి అంటే కింద మేము బాగా ములిగాం కదండి, చాలా ఎక్కువ మంది పిల్లలు ఉన్నాం కదా. ఈ ములగడం వల్ల ఏంటంటే ఈ కింద బురద కొంచెం ఈ నీళ్ళన్నీ కలిసిపోయిందండి. నీళ్ళు అయితే చాలా స్వచ్ఛంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, చాలా తేటగా ఉన్నాయండి. మా బావగారు ఏంటంటే ఇలాగ యాక్షన్ చెప్పిన వెంటనే దూకుదాం అనుకున్నామండి పిల్లలందరూ కలిసి. కాకపోతే ఏంటంటే ఛార్జింగ్ కూడా అయిపోయింది. పైగా ఏంటంటే ఈ గోల వల్ల ఏమి వినిపించలేదు, దానివల్ల ఏంటంటే సరిగ్గా తీయలేకపోయిన వీడియో. ప్లేస్ అయితే మీకు చూపించాను కదండి, చాలా బాగా నచ్చింది కదా. మీరు కూడా రావాలని ఉద్దేశం ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా మీకు తీసుకెళ్తాను. మా బావగారు ఏమంటున్నారంటే, రే పిల్లలు దూకారు కదా, ఆ విధంగా నువ్వు దూకరా, వీడియోగ్రఫీ చాలా బాగుంటుందని చెప్పారండి. పిల్లలు ఏంటంటే పావుకిలో బరువు కూడా లేరండి, దానివల్ల ఏంటంటే ఎలా దూకేసినా వాళ్ళకి ఏమవుదు. నేనేంటంటే మామూలు వీడియో కోసం వచ్చాను, కాకపోతే జీనీ ప్యాంట్ ఒకటి వేసుకున్నానండి, దానివల్ల ఏంటంటే ఎక్కలేకపోతున్నాం. సరేలే ఎలాగోలాగా ఎక్కుదామని చెప్పి ఒక మర్రి రోడ్ అన్నది పట్టుకొని ఎక్కుతున్నానండి. అసలు మీరు చూడొచ్చు మొత్తం జీనీ ప్యాంట్ చాలా టైట్ పట్టిందండి. వీడియోగ్రఫీకి అన్నది ఎక్కాను, మీరు లైక్ చేస్తారని.
నేను ఎందాపాటి నుంచి ఆ మర్రోడ్ని పట్టుకుని అలాగే ఎక్కడానికి ప్రయత్నిస్తున్నానండి. ఏంటంటే ఈ నాచు అన్నది జారిపోతుంది. వెంటనే నా పక్క నుంచి అన్నది ఓ పిల్లడు వచ్చి అమ్మ పక్కకి వెళ్ళి ఆడుకోమని చెప్పి అంటే నా నెత్తిపోయింది అన్నది ఎక్కాడండి. ఎక్కిన వెంటనే అక్కడి నుంచి అన్నది దూకారు. ఒకసారి మీరు చూడండి ఎంత స్పీడ్ ఎక్కుతున్నారు, చాలా ఒకసారి ఎక్కుతున్నారు కదా. ఏదేమైనా ఈ పిల్లలకి అన్నది కొంచెం గ్రిప్ దొరికిందండి. అలాగే కొంచెం అవగాహన ఉంది. దానివల్ల ఏంటంటే కొంచెం స్టామినర్ కూడా ఫుడ్ బాగా తింటారేమో, చాలా ఒకసారిగా ఉన్న వాళ్ళు చూడండి అక్కడి నుంచి దూకారు. నేను కూడా ఎక్కడానికి ప్రయత్నిస్తున్నానండి. కాకపోతే ఏంటంటే ఈ నాచన జారిపోతుంది, గ్రిప్ ఒకటే దొరకట్లేదు. జీను ప్యాంట్ ఏమో చాలా టైట్ పడేస్తుంది. మరి అందరూ ఒకసారి దూకితే రాగండి, అప్పుడే వద్దు. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర నుంచి ఆగండి. స్టాప్ స్టాప్, ఆగు ఆగు. ఎక్కడ కేడీరా అన్నయ్య రాని. మా బావగారు అయితే గొంతు దించుకొని అరిస్తున్నారండి. మంచి మంచి విజువల్స్ అలాగే మంచి వీడియో తీద్దాం చూస్తున్నారు. కానీ ఈ వాటర్ వల్ల ఏంటంటే మాకు సౌండ్ అన్నది మా బావగారు చెప్పింది నాకు సరిగ్గా వినిపించట్లేదు. దానివల్ల ఏంటంటే మా బావగారు ఆగమన్నా సరే పిల్లలు అన్నది ఈ స్విమ్మింగ్ పూల్ అన్నది దూకేస్తున్నారండి. నేనైతే జాగి ఎక్కుతున్నా ఓళ్ళెట్టుకుని అలాగే పైకి అన్నది. పిల్లలు అయితే చాలా ఒకసారిగా ఉన్నారు, నాకని ముందు ఎక్కేసారండి. ఒకసారి మీరు చూడొచ్చు. దూకండి ఇప్పుడు అందరూ ఒకరి తర్వాత ఒకరు గట్టిగా అరవాలి. దూకండి. నెక్స్ట్ ఇంకోలు. పిల్లలైతే చాలా సార్లు అన్న రా అన్న మాతో పాటు కూడా కలిసి వీడియో చేయన్నా అని చాలా సార్లు అన్నారు. ఇంటికి లేరాతో కూడా అన్నానండి. కాకపోతే ఏదేమైనా ఈ రోజు అన్నది కరెక్ట్ టైం అన్నది కుదిరింది. వాళ్ళకి కుదిరింది, నాకే కుదిరిందండి. మొత్తానికి అడుగు లోపలికి అన్నది ఒక 2-3 బండ్లు అన్నది ట్రెక్కింగ్ చేసి వచ్చేవాడి లోపలికి అయితే సూపర్ లొకేషన్ అయితే పిల్లలతో మాత్రం ఒకరోజు అన్న 2 రోజులు కనుక ఈ ప్రకృతిలో ఏంటంటే ఎంజాయ్ చేస్తే మాత్రం అసలు మర్చిపోలేరండి. ఎంతైనా ఈ ప్రకృతి నదులు సరస్సులు ఎంతైనా మంచి దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవాలి. చూస్తున్నారు కదా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు మాత్రం అసలు వాళ్ళకి ఆనందానికి అవసరం లేవండి. ఒకసారి మీరు చూడండి, నేనైతే డీప్ ఫారెస్ట్ లో ఉన్నాం. సూపర్ ఉంది లొకేషన్, సూపర్. అలా తప్పకపోతే మీరు కూడా మీ పిల్లలతో రావాలంటే ఈ లొకేషన్ ఎక్కడ ఉందో మీకు పిన్ చేస్తాను. మొత్తానికి దీనికి సంబంధించిన వివరాలని చెప్తానండి. మొత్తం టీచర్ కదా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే పెద్దలు అయితే అక్కడికి దూకడానికి అయితే మీకు కుదరదండి. కింద బురద రాళ్ళు ఉన్నాయి. కానీ మాలాంటి కుర్రలు అయితే దూకడానికి చాలా ఉంటుంది. నువ్వు కూడా ఇక్కడైతే నీళ్ళైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఈ స్విమ్మింగ్ పూల్ ములిగిన తర్వాత పైగా వెళ్ళి బాగా తలస్థానం చేస్తున్నారు. ఎందుకంటే నీళ్ళు అనేది చాలా స్వచ్ఛంగా ఉన్నాయి కదా. అసలు మీరు చూడండి బాగా ఎంజాయ్ చేసామండి. అసలు మర్చిపోలేము ఈ రోజు అన్నది. ఇక్కడ పిల్లలు ఆ రాయి నుంచి ఈ రాయి నుంచి దూకడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక 10 అడుగుల లోతు అన్నది ఉందండి. దానివల్ల ఏంటంటే ఆ రాయి నుంచి దూకుతున్నారు. లేదంటే చాలా ప్రమాదకరం. అలాగే నేను నడిచి వెళ్తాను. లోతు ఎంత ఉందో మీరు చూడండి. ఇక్కడ పిల్లలతో పాటు అయితే ఎంత ఉంటుందండి లొకేషన్. అలాగే పడుకో. ఇప్పుడైతే మేము పోటీ పెట్టుకున్నామండి. అక్కడ మీరు వస్తారు కదా, అక్కడ కొట్టుకోవాలి. ఆ కొట్టి ఎవరైతే వెళ్తారో ఆడికి చెప్తారట. అవుతారా? 1 2 3 go. వీళ్ళకైతే పోటీ పెట్టానండి. ఈత కొట్టుకుని వెళ్తారు అనుకోండి, కానీ నడుచుకుని పోతున్నారు. అంటే కొంచెం లోతు తక్కువ కదా ఇక్కడ.
మేము ఈ స్విమ్మింగ్ పూల్ దాడికి వెళ్ళబోతుకి 9 అయిపోయిందండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా అన్నది మిలిగాం. అలాగే రిటర్న్ అవ్వబోతుకి ఏంటంటే 5 అయిపోయిన టైం అన్నది. అలాగే ఈ వీడియో తీద్దామనే ఉద్దేశం ఉంది, కానీ ఇది కూడా చూస్తారా అని మా బాగారికి అంటే ఇలాంటివి మన వ్యూవర్స్ అనేది ఆశిస్తారు. చాలా బాగుంటుంది, ఇలాంటి న్యాచురల్ వీడియోస్ చాలా బాగా నచ్చింది అని చెప్పి వీడియో తీసామండి. అలాగే ఛార్జింగ్ కూడా అయిపోయింది, 5% అన్నది వస్తుందండి. ఎప్పుడు అంత ఛార్జింగ్ తక్కువ లేదు, ఈ రోజు అన్నది చాలా తక్కువ అయిపోయింది. పవర్ బ్యాంక్ ఒకటి మర్చిపోయారు. అక్కడైతే ఒక గదిలో ఉందండి, బట్టలు కూడా మార్చుకోవచ్చు. నేనైతే ప్యాంట్ సెట్ అక్కడ బాగా నీరనేది పిండేసి తెస్తాను. అక్కడ లోపల చిన్న గదిలో ఉంది. మొత్తానికి ఇదండి వీడియో, మీ అందరికి నచ్చింది అనుకున్నాను. అలాగే నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో సరిగ్గా తీయలేదు అనుకున్నానండి, ఎందుకంటే వీడియో ఇలా తీసినప్పుడు లాంచ్ చేసి ఛార్జింగ్ అనేది అయిపోయింది, పవర్ బ్యాంక్ అనేది మర్చిపోయారు మా బాగారు. ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాలంటే కేవలం ఎండాకాలం అండి, వర్షాకాలం అయితే వెళ్ళాం. ఎందుకంటే ఎక్కువ వర్షం పడినప్పుడు ఈ నీరు అనేది చాలా ఎక్కువ వస్తుంది, అప్పుడు మనం కొట్టుకుపోతాం. అలాగే మంచి మంచి వీడియోస్ అని మన ఛానల్ ఉన్నాయండి, విజిట్ చేయండి.